అయితే ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే, దేవుడు ఆదికాండంలో 9వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, అది 8, 9లో ఉంటాయి. ఏంటంటే, నోహవు టైం అప్పుడు ఈ భూమి మీద ఎక్కువ పాపం ఉండడం వలన మొత్తం భూమి మీద అన్నీ నాశనం చేసేసాడు. నోహవు ఒక ఫ్యామిలీ ఒకటే నీతిమంతులుగా కనిపించారు దేవుడి దృష్టిలో. దేవుడు చెప్పినట్లుగా విన్నాడు నోహవు. కాబట్టి నోహవు వాడలోన వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఉన్నప్పుడు అది ఇంకెంతోమందిని పిలిచిన ఎవరూ రాలేదు, నమ్మలేదు. భూమి మీద బలాత్కారంతో నిండిపోయి ఉన్నది, చాలా భయంకరమైన పాపం ఉన్నది. అప్పుడు కంప్లీట్గా ఈ చెడుతనాన్ని క్లియర్ చేశాడు దేవుడు. అలాగే సొదొమ గొమొర్రాలో కూడాను పాపం పెరిగినప్పుడు నాశనం చేశారు. తర్వాత యోనా ఒక ప్రాంతంలోకి యోనా నెలమని చెప్తాడు, నిన్నది పట్టణం. అక్కడ పాపం అయిపోయినప్పుడు సువార్త చెప్పండి, మొత్తం నాశనం చేద్దామని ఇలా కొన్ని జరిగాయి. అయితే నోహవు టైం అప్పుడు ఫస్ట్ నాశనం జరిగింది భూమి మీద అంతాను. ఆయనకి 600 సంవత్సరాలు జరిగింది. 950 సంవత్సరాలు ఆయన బ్రతికాయి. సరే, వాళ్ళ ఫ్యామిలీ అంతా నన్ను కుటుంబం వాడలోకి ఎక్కించి అందరు ఉండిన తర్వాత భూమి అంతా నిండిపోయిన తర్వాత హారిన తర్వాత మరి నేల మీదకి కిందకి దించాడు. వాళ్ళందరూ దిగారు. సరే, పక్కన పెడతాం. ఇక్కడ దేవుడు చెట్లని, మొక్కల్ని, ఇలాగా ఆకుకూరల్ని అన్నీ మానవుడికి తినడానికి ఈ భూమి మీద ఏర్పాటు చేశారు. ఆరారే కొండ అని, ఆ కొండ మీద ఈ ఓడ మునిగిపోవడం అన్నీ జరిగింది. జెరూసలేం దగ్గరలోనే ఆరారు పర్వతం అంటుందండి. అయితే సైంటిస్టులు కూడా కనుక్కున్నారు ఆ కొండ మీదే ఓడ ఉండేది అని. అయితే తర్వాత జనాలు పుట్టారు, పెరిగారు. జనాలు ఎక్కువైన తర్వాత నోహవు కుటుంబం నుంచి జనాలందరూ మళ్ళీ ఉత్పత్తి అయ్యారు. ఎన్ని వేల సంవత్సరాలు అయిందని సంగతి ఎవరికీ తెలియదు. సరే, పక్కన పెడదాం. అయితే జనాలు మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయిన తర్వాత మానవుడు ఏం తినాలనేది ఆహారం ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. కూరగాయలు అవన్నీ ఎలాగైతే మీరు తింటున్నారో అలాగే చేపలను, మాంసమును, వీటిలను మీరు తినండి. కానీ ఒక విషయం అన్నాడు. ఏంటంటే, ఈ ఒక చేపలు, ఈ ఒక మాంసం తినేటప్పుడు వాటి రక్తాన్ని విడిచిపెట్టండి అని చెప్పాడు. బంధించకూడదు. కొంతమంది మేక కానీ కూర ఏదైనా కోడి కానీ చంపేటప్పుడు పేక గట్టి పట్టుకొని రక్తాన్ని బిగించి ఉంచుతారు. రక్తం పోకూడదు, రుచి ఉండదని. దేవుడు చెప్పింది ఏంటంటే రక్తాన్ని విడిచిపెట్టండి అంటాడు. అందుకే ఎక్కువ మటన్ షాపులు మనకి ఎక్కడెక్కడ అమ్మినవన్నీ జరుగుతాయి. పురాతన నుంచి ఉంది ఏంటంటే, క్రిస్టియన్స్ వేరే, ముస్లిమ్స్ వేరే, హిందూ వేరే కాదు. ఈ భూమి మీద ఎక్కువగా ఒక 160 దేశాల వరకు ముస్లిమ్స్ ఉన్న 160%, అలాగే క్రిస్టియన్స్ 260% వరకు ఉన్నారు. సరే, ఇవన్నీ చూద్దాం. ఇక్కడ వీళ్ళు వాళ్ళ దేవునికి అలాలు అర్పించేవాళ్ళు. మేక కానీ గొర్రె కానీ ఏవైనా సరే అంటే దేవునికి అలాలు, దేవునికి త్యాగం చేసేవాళ్ళు, ప్రేమ త్యాగం లాంటివి. అయితే ఇప్పుడు కూడా అదే విధంగాను దేవుడిచ్చాడు, దేవుడే తీసుకొని అనే యోబు కూడా అలాగే అంటాడు. దేవుడి ఆస్తిని ఇచ్చాడు, దేవుడు తీసుకుని ఏమైపోయింది అంటాడు కష్టాలు వచ్చేటప్పుడు. అయితే ఇక్కడ మేకలు, గొర్రెలు ఇవన్నీ అన్నీ దేవుడు ఇచ్చాడు మానవుడికి. కాబట్టి మనం అది మాంసం చేసేటప్పుడు దేవునికి అర్పిస్తారు ముస్లిమ్స్. అలాలు అర్పిస్తారంట. అదే పేక కోసి ఆ రక్తాన్ని బయటకు విడిచిపెట్టి దేవునికి ఇచ్చినట్లుగా వాళ్ళు పరిశుద్ధపరచమంటారు దేవుణ్ణి. అందుకే రక్తాన్ని విడిచిపెడతారు ముస్లిమ్స్. అందుకే ఎవరైనా మాంసం కానీ ఏదైనా చేసి ముస్లిమ్స్ అమ్మితే వాళ్ళు తీసుకోరు. కానీ వాళ్ళు పురాతన నుంచి వస్తుంది. వాళ్ళు మాంసం కానీ ఏదైనా చేసినప్పుడు మనందరం వెళ్ళి కొనుక్కుంటాం. ఎందుకంటే ఒరిజినల్ దేవుడు మొదటి నుంచి వచ్చిందే. రక్తాన్ని విడిచిపెడతారు వాళ్ళు. దేవుని ఆజ్ఞ ప్రకారంగాను దేవునికి అర్పేస్తారు. దేవుడే మనకి ఇచ్చాడు కనుక. తర్వాత ఆ మాంసాన్ని అందరూ తింటారు. అది మాంసం ప్రసాదం పెట్టింది ఏం కాదు, అలాంటివన్నీ కాదు. దేవునికి అర్పేస్తారు అంతే. దేవునికి ఇచ్చాడు, దేవుడికి అని ప్రేమ. దేవుణ్ణి ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటారు. రక్తాన్ని విడిచిపెట్టమన్నాడు దేవుడు. బ్లడ్ ఉంది, కోడి కానీ ఏదైనా చంపేటప్పుడు మెయిన్ రక్తాన్ని బంధించకూడదు అని చెప్పాడు. విడిచిపెట్టేయాలి. రక్తం ఎందుకు బంధించకూడదు అని చెప్పాడు. ఏంటి ఇందులో ఉన్న విషయం అని చాలామంది అనుకోవచ్చు. రక్తం ప్రాణం అందులోనుంది. ఆదికాండం 9 చదివితే ఉంటాం. రక్తం ప్రాణం. ప్రాణం ఎవరిది? ప్రాణానికి ప్రాణం పెట్టినవాడు ఎవరు? యేసు ప్రభువే. ఎందుకు ప్రాణం పెట్టాడు ఆయన? ఒక మనిషి ప్రాణం, ఒక రక్తం, మనిషి రక్తం, మనిషి ప్రాణం.
రక్తం ఏం గుర్తిస్తుంది అంటే ప్రాణం. మనిషి చనిపోయినప్పుడు ఎప్పుడైనా సరే బ్లడ్ సాలకపోయినప్పుడే నరాలు ఆగి చనిపోతారు. అది బ్లడ్ తక్కువైనప్పుడు ఏ గ్రూపు, బి గ్రూపు, ఓ గ్రూపు అని గ్రూపులు సెట్ అయినప్పుడు ఒక మనిషి రక్తం ఒక మనిషికి ఎక్కేస్తారు, కానీ కోడి రక్తం, కుక్క రక్తం కానీ ఎక్కించరు. అందుకే మనిషే రక్తం. రక్తానికి రక్తమే సిద్ధాంతం. కాబట్టి సరే, ఈ మనిషి రక్తం మనిషిని కాపాడుతుంది. ఏదైనా యాక్సిడెంట్లు కానీ ఏమైనా జరిగినప్పుడు ఈ మనిషి ఒక బ్లడ్ తీసుకెళ్ళి వాళ్ళకి ఎక్కేస్తారు. మనిషినే రక్షిస్తుంది. కులం లేదు, మతం లేదు, ఏం లేదు. ఓసి, ఏబిసిడి గ్రూపులు ఉంటాయి. గ్రూపుల ప్రకారంగా ఏ రక్తమైనా ఎరుపుగా ఉంటుంది. అందుకే ఈ రక్తాన్ని మీరు బంధించకూడదు, విశాలంగా ఉండాలి అని ప్రభువు చెప్పిన మాట. రక్తమే ప్రాణం అని చెప్పాడు. ప్రాణంని బంధించు. అందుకే కోడికి ప్రాణం తీయకూడదు, పాపం అంటారు చాలామంది. చేపలకి దేనికైనా అవును, ఆ ప్రాణాన్ని బంధించి దాన్ని ఇబ్బంది పెట్టి చంపినప్పుడు అది ప్రాబ్లం. ఆ ప్రాణాన్ని కోసి విడిచిపెట్టాలి. ప్రాణం, ఆ రక్తం పోయిన తర్వాత ప్రాణం పోయినట్లే. రక్తమే ప్రాణం. రక్తం పోయే వరకే కోడిగాని ఏదైనా నడుస్తుంది, పోతే అయిపోద్ది. అందువల్ల రక్తాన్ని విడిచిపెట్టి మానండి, బంధించకూడదు. పీక పట్టుకొని గట్టిగా ఉంచడం, బంధించడం జరగకూడదు. అయితే ఇక్కడ ఇది ముస్లిమ్స్ మేకలు కానీ ఏదైనా దేవునికి అలాలు అరిపేస్తారు. అప్పుడు ఆ మాంసాన్ని, రక్తాన్ని విడిగా విడిచిపెట్టి మాంసం కరెక్ట్ చేస్తారు. అవి మనకు తినచ్చు. అది యేసు ప్రభు మనం శరీరధారి ఆయన వచ్చాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకంటే ఆదికాండంలో చూసుకుంటే మన స్వరూపం ముందు నరుని చేద్దాం రాండి అని ఉంటుంది అక్కడ. మనం ఈ దేని స్వరూపం అంటే దేవుని స్వరూపే మానవుడు. మరి కుక్కలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. వాటి గురించి అనలేదుగా. ఒక మనిషినే మహారాజుగా ఎన్నుకున్నాడు దేవుడు. అందుకే నా స్వరూపం ముందు నరుల్ని చేద్దాం రాండి అని దేవుడు చెప్తున్న మాట ఆదికాండంలో ఉంటుంది. 1, 2, 3 చదివితే. అయితే ఇక్కడ ఏంటంటే నా స్వరూపం, దేవుని స్వరూపం ముందు మానవుడిని చేయబడింది. కాబట్టి మనం ప్రాణం పెట్టేది ఒక మనిషి. పెట్టుకోమన్నాడు. ఒక హాస్పిటల్లో ఒక రోగి చనిపోయే పరిస్థితి ఉన్నది. అప్పుడు త్యాగం చేయాలి. ఆ గ్రూపులో సెట్ అయితే ఎవరైనా బ్లడ్, వాళ్ళకి బ్లడ్ ఎక్కువైతే త్యాగం చేయొచ్చు, ఇంకొకరికి ఇవ్వచ్చు. యేసు ప్రభువు కూడా పాప పరిహారార్థంగా మన మానవుడు అందరూ పాపంతో ఉండగా ఎవడైనా మనకి ప్రాణం, నేనే దేవుడు, నేనే గొప్పవాడు అని అందరూ కత్తులు కటారాలు పట్టుకుని ప్రాణాలు తీసిన దేవుళ్ళే విన్నాం మనం. కానీ యేసు ప్రభు తన శిష్యుడు యేసు ప్రభువుని పట్టించడానికి వచ్చేటప్పుడు వరలో నుంచి కత్తి తీస్తాడు. ప్రభు ఏం చెప్తాడంటే, నీ కత్తి నీ వరలో ఉంచుకున్నాము, కత్తి పట్టుకునేవాడు కత్తితో నాశనం అవుతాడు అని ప్రభు చెప్పాడు. నీ ప్రాణానికి ప్రాణం పెట్టినవాడు ఎవరు? స్నేహితుడు. ఆ స్నేహితుడినే నేను అని చెప్తాడు యేసు ప్రభు. కాబట్టి ప్రాణానికి ప్రాణం పెట్టి స్నేహితుడు. ఎవరేమన్నా కత్తి మీరు వాడొద్దు, ఏమి వద్దు, మీ ప్రాణానికి ప్రాణం పెట్టినవాడు ఒక దేవుడు, నేనే. మరి యేసు ప్రభు మనందరి కోసం పాప పరిహారార్థం బలిగా మనందరి కోసం రక్తాన్ని ధారాళంగా మన కోసం ఆయన బలియోగం అయిపోయారు. ఆ రక్తంలోనే పాప క్షమాపణ మానవుడికి కలుగుతుంది. మరి ఏ దేవుళ్ళు ఏవైనా మనం మామూలుగా ఎత్తుకుతాం, సోదం ఎన్నో ఉన్నాయి పేర్లు పెట్టుకుని, దేవుడిని పేరు పెట్టుకునేవి. వాళ్ళందరూ కత్తిలొట్టుకుని ఆడిని చంపి యుద్ధం చేసి ఇది చేసిన కనబడుతుంటారు మనకి. కానీ ప్రాణానికి ప్రాణం పెట్టినోడు మాత్రం దేవుడే. నీటి మీద నడిచాడు, ఎన్నో ఆకలైన వాడికి ఆహారం ఇచ్చాడు, నీరునే ద్రాక్షారసంగా మారిస్తాడు. ఇన్ని అద్భుతాలు ఉన్న దేవుడు ఎవడో కొట్టడం కొత్త ఆయన చంపలేడా? ఒక చిటుకులో భూమంతా బూడిదైపోద్ది నా తండ్రి ఆజ్ఞిస్తే. చాలా అంటే కొన్ని వేలు దూతలు వచ్చి నాశనం చేస్తా, కానీ అది నా పని కాదనేసాడు. అది వేరే టైం ఇంకోసారి ఉందని చెప్పాడు. అందుకు ఇప్పుడైతే మీ ప్రాణానికి ప్రాణం పెట్టడానికి నేను వచ్చాను అన్నాడు. అందుకే ఆయన దేవుడు. ఆయన రక్తాన్ని మనకు కార్చాడు కనుక చేపలు కానీ మాంసం కానీ ఏవి తినేటప్పుడు రక్తాన్ని విడిచిపెట్టేయాలి, బంధించకూడదు. విడిచిపెట్టి తినాలి అని బైబిల్లో క్లియర్గా దేవుడు మనం ఏ ఆహారం ఎలా తినాలని చెప్పాడు. అది విడిచిపెట్టాలి. అలాగే మన్నా కురిపేస్తాడు దేవుడు ఐగుప్తు దేశం నుంచి, సముద్రం నుంచి బయటకు వచ్చినప్పుడు. అది కూడా రేపటికి దాచుకోకూడదు అంటాడు. ఈవేళ ఉంచింది ఈవేళ తినంటే రేపు వద్దు. అలాగే మాంసం కానీ ఏదైనా సరే రేపుడు గురించి దాచుకొని తినకూడదు, ఫ్రెష్గా తినండి, జబ్బులు వచ్చేదని చెప్పాడు. ఇది దేవుడు చెప్పిన మాట. మానవుడు ఎలాగ ఉండాలి, ఎలా తినాలి,
ఎలా జీవించాలి అన్ని విధాలుగాను దేవుడు మనిషికి నేర్పాడు. బైబిల్లో ఉంది. యేసయ్య దేవుడు, ఆయన రక్తం కార్చిన దేవుడు. థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని షేర్ చేయండి. వాక్యం అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.